హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాను కదా! ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ చూడగా మీ పర్సన్ వచ్చి మీ గురించి ఆలోచనలో ఉంటున్నారండి. ఎందుకో వారి ఎమోషన్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. అంటే లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. వారేదో తప్పు చేశారని మీ విషయంలో కొంచెం బాధపడుతున్నారు. మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారండి. ఆ సిట్యుయేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. మీ విషయంలో మంచి చేయాలి అనుకుంటున్నారు. అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉండి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది లవర్స్ అనే కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడొచ్చు. రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తుంటే అసలు మీ పార్ట్నర్ లైఫ్ సిట్యుయేషన్స్ అలానే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చూడగా వచ్చిన ఎనర్జీస్ బట్టి అసలు వారి లైఫ్ ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, మీ గురించి పాజిటివా నెగిటివా వీటికి సంబంధించి ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్లో కూడా అసలు పార్ట్నర్ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అంటే వారి ఆలోచన బట్టి తీసుకోబోయే నిర్ణయం. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారండి. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ తీసుకునే స్టెప్ మాత్రం చాలా మంచి విషయం అయితే ఉండబోతుంది. అది ఏ విధంగానైనా కావచ్చండి. అసలు ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ మీ గురించి అయితే కొంచెం పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఎలా ఉంది అంటే మీరెప్పుడూ కూడా వారిని కేరింగ్‌గా చూసుకోవడం కానీ, మంచి చేయడం కానీ, మంచి మాటలు చెప్పడం కానీ, ప్రతీదీ వారి వైపే మాట్లాడడం, వారికి సపోర్ట్ ఇవ్వడం, మీరెప్పుడూ వారిని హ్యాపీగా చూడాలని అనుకున్నారు కానీ, మీ పర్సన్ మీ విషయంలో ఏది పట్టించుకునేవారు కాదండి. ఇంకా వారి లోకం వారిది. అసలు మీ సంతోషాన్ని ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. మీ బాధని ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఎప్పుడూ కూడా మీరు మీ పర్సన్ విషయంలోనే ఎక్కువ కేరింగ్ తీసుకోవడం, వారిని పట్టించుకోవడం, మీకు మంచిగా ఉన్నా లేకపోయినా సరే మీ పర్సన్ మాట్లాడితే మీకు అదే ఆనందం అండి. ఇంకా అదే జీవితం అన్నట్టు మీరుండేవారు. ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు వారికి ప్రేమనిచ్చారే కానీ వారి నుండి ఏమీ ఆశించలేదని. అలానే వారిని సంతోషపెట్టడానికి వారికి ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, వారికి సపోర్ట్‌గా ఉండి హెల్ప్ చేయడం కానీ, ఇలా ప్రతి విషయంలోనూ మీరు వారికి మంచే చేశారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ విషయంలో ఎప్పుడూ మీరు మంచి చెప్పినా వారు యాంటీగా తీసుకున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోక మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, పట్టించుకోకపోవడం జరిగిందని మీ విషయంలో చేసిన దానికి కొంచెం బాధపడుతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అసలు కాదనుకునే వెళ్ళిపోయారు. అంటే ఇంకా మీతో లైఫ్ ఉండకూడదు. ఎంత దూరంగా ఉంటే వారు అంత సంతోషంగా ఉంటారని వారు అనుకున్నవారు మళ్ళీ మీ ప్రేమని కోరుకుంటున్నారు అంటే వారి లైఫ్‌లో ఏదో జరుగుతుందండి. అది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్‌లో అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీకైతే జస్టిస్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ ఆలోచన ఎలా ఉందంటే పాజిటివ్‌గానే ఉందండి. ఎందుకంటే ఇక్కడ మీరు మంచి చేశారు కాబట్టి ఇక్కడ మీకు మంచే చేయాలి అనుకుంటున్నారు. కానీ ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. వారు చేసే పని కానీ, తీసుకునే నిర్ణయం కానీ ఎవరు అడ్డుపడకూడదు. అలానే వారికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. వారికి మంచి జరగాలి, మీకు మంచి చేయాలి అన్న ఆలోచన అయితే మీ పర్సన్‌కైతే ఉంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో మీ పర్సన్‌ని స్వార్థంగా ఉపయోగించుకున్నవారు ఉన్నారు కానీ వారికి ఎప్పుడూ మంచి చేసేవారు మీరు తప్ప ఎవరు లేరని, మీరు వారి లైఫ్‌కి జస్టిస్ ఇవ్వగలరని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎవరో మాటలు విని మీతో లైఫ్ అంత మంచిగా ఉండదని, ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీరే వారికి రైట్ పర్సన్ అని, మళ్ళీ మీ ప్రేమే కావాలని వారు అనుకుంటున్నారని,
ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంటే ఇంత పాజిటివ్గా అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. అసలు ఇంత పాజిటివ్గా ఉండడానికి రీజన్ ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకు మీ పర్సన్ అంతలా ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించి నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ వారి ఆలోచనలు, అండ్ ప్రజెంట్ ఏమో సిచ్యువేషన్, అండ్ థర్డ్ వన్ అయితే ఆ సిచ్యువేషన్కి రీజన్ అండ్ అవుట్కమ్. వీటికి సంబంధించి 4 ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్ మైండ్లో, మనసులో అసలు ఆలోచన ఎలా ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే ఇక్కడ రీనాన్ని కోరుకుంటున్నారు, అలానే మీ ప్రేమని దక్కించుకోవాలని వారు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీ ప్రేమ కానీ మీతో ఉండే లైఫ్ కానీ చాలా బాగుంటుందని, కానీ ఎప్పుడు కూడా మీతో సమానంగా ఉండలేకపోయారని, మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేశారన్నట్టే ఇప్పుడు వారి మనసులో బాధపడుతున్నారు. ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, వారికి వారు తక్కువ చేసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ వారు ఎలా ఉన్నారు అంటే చాలా కోపంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడాలని అనుకోవట్లేదు. కానీ మీ మీదున్న ప్రేమ వారి మనసులో ఆలోచిస్తున్నారు, కానీ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. మీ పర్సన్కి ఎంత కోపం ఉందంటే మనసులో మీ గురించి అంత బాధపడుతున్నారు, అంత ఎమోషనల్ అవుతున్నారు. కానీ పైకి మాత్రం ఏమీ జరగనట్టు, ఏమీ ఆలోచించినట్టు వారు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. అసలు రీజన్ ఏంటి అంటే అసలు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. మీరు మంచిగా మాట్లాడినా, ప్రేమ చూపించినా వారు విసుగ్గా ఫీల్ అవ్వటం, చిరాకు పడడం, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు. ఎందుకంటే వారి కోపంలో అన్న మాట వారినే బాధపడుతుందండి. అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే మీ పర్సన్ చాలా పాజిటివ్గా మీ గురించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని. అంటే ఇక్కడ ఏదో మంచి విషయం అయితే జరగబోతుందండి. అసలు ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయి అంటే మీ పర్సన్ ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వారి మనసుకి మీరు మీ పర్సన్ అన్న మాటలకి మీరైతే బాధపడడం ఎలా ఉన్నా, మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో, మీతో ఎలా ప్రవర్తించారో అవన్నీ రిపీటెడ్గా గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతున్నారు. కొంచెం గిల్ట్ అన్నది ఫీల్ అవుతున్నారండి. వారి మీద వారికే కోపం అన్నది అనిపిస్తుంది. ఇక్కడ మీ విషయంలో ఈగో చూపించారే కానీ మీ మీద ద్వేషం లేదని. అంటే ఒక్కొక్క విషయంలో మీ పర్సన్కి నచ్చిన పనులు మీరు చేయటం వల్ల వారు ప్రతిదాన్ని లైట్ తీసుకోవడం, అందుకే మిమ్మల్ని పట్టించుకోకపోవడం చేశారని మీ పర్సన్ మీకు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎక్కడ దూరం అయిపోతారా అన్న కొంచెం భయపడ్డారు, కానీ అసలు మీరు చేసిన పనుల వల్లే వారే దూరం అవ్వారని. కానీ మీ విషయంలో ఒక పాజిటివ్గా ఆలోచిస్తే మీరే చేసిన పనులే చాలా సరైన పద్ధతిలో ఉన్నాయని, మిమ్మల్ని అపార్థం చేసుకుని అసలు అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ ఎంత కోపం ఉందంటే వారు చేసిన పనికి వారికే కోపం వస్తుందండి. ఇక్కడ మీ విషయంలో వీరి ఈగో చూపించారు, కానీ మీరెప్పుడు వారి విషయంలో తగ్గుతూ వచ్చారండి. మీకు ఉంది, కోపం ఉంది, చిరాకు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీ పర్సన్తో మీకు లైఫ్ కావాలి అని మీరు మంచిగా ఆలోచించి మీ పర్సన్ విషయంలో తగ్గుతూ వస్తున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోక ఇతరుల మాటల వల్ల మీ మీద నెగ్గాలని మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి చూడడం, అండ్ మీ మాటలకు వాల్యూ ఇవ్వకపోవడం, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటి విషయాలైతే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని ఎంత హర్ట్ చేశారో, మీరు హర్ట్ అయ్యారన్న సంగతి కూడా వారు తెలుసుకోలేకపోయారని. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఎలాంటి మాటలు మాట్లాడారో, మీతో ఎలా ప్రవర్తించారో ఎదుటి వాళ్ళు కూడా మీ పర్సన్ తోటి అలానే ప్రవర్తించడం అయితే జరిగిందండి. ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఆ పెయిన్ ఎలాంటిదో. ఇప్పుడు వారు తెలుసుకున్న నిజం ఏంటంటే మీతో ఉంటే ఒక పాజిటివ్ లైఫ్ ఉంటుందని, మిమ్మల్ని అర్థం చేసుకోలేకే ఇక్కడి వరకు రావడం, అంటే ఇంత దూరం పెరగడం, మీరు ఇంకా దూరం అవుతున్నారని ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి.
ఏదో డిప్రెషన్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎనర్జీస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా! ఈరోజు మీకు కూడా చాలా విసుగుదల, కోపం, చిరాకు ఎవరికైతే ఉంటే మీ పర్సన్ కూడా ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి. మీ మనసుకు బాగోక అంటే మంచిగా పాజిటివ్‌గా ఉన్నా సరే మీకైతే మనసు కుదరటం లేదు. అండ్ చిరాకు, విసుగ్గా అనిపించడం, అసలు ఫుడ్ కూడా తినాలనిపించేంత ఇంట్రెస్ట్ కూడా మీకు లేదండి. అసలు వర్క్ మీద కూడా లేదు. ఏదో దూరం అయిపోతున్నట్టు, మనసుకి ఏదో బాధ కలుగుతున్నట్టు, కోపం, విసుగు, చిరాకు ఇలాంటి ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు అనిపిస్తున్నాయంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అంతలా ఆలోచించుకుని మీ విషయంలో చేసిన దానికి వారే తిట్టుకుంటున్నారండి. మిమ్మల్ని తిట్టడం లేదు. మీ విషయంలో చేసిన దానికి వారు ఎనర్జీస్ లో ఫీల్ అవుతున్నారనమాట. అంత కోపంలో అయితే ఉన్నారు. ఇక్కడ మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించి వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపం అన్నది ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని అసలు మీ విషయంలో ఎలాంటి ఆలోచన చేసి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని ఆలోచనతో ఎక్కువ గడుపుతున్నారు. ఇక్కడ ఎనర్జీస్. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్‌లో అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? దీన్ని బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది కూడా ప్రశ్నాపరంగా ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇవి మీ పార్ట్నర్ లైఫ్ సిట్యుయేషన్స్ అన్నమాట. అసలు మీ గురించి అంత పాజిటివ్‌గా ఆలోచించడానికి అసలు వారి మనసులో ఎలాంటి ఉద్దేశాలున్నాయి? ఎందుకు అంతలా మీకు కనెక్ట్ అయ్యారు? వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అండి. అసలు తీయబోయే ఎనర్జీస్ కార్డ్‌లో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అంటే, ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? వారు తెలుసుకున్నది నిజమా? కాదా? లేదంటే వారేమైనా అపార్థం చేసుకుంటున్నారా? ఇలా ప్రతీదీ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీ విషయంలో ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారండి. ఒకటే అనుకుంటున్నారు. ఒకటి దక్కించుకోవాలంటే ఒకటి వదిలించుకోవాలి. ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని దక్కించుకోవాలనుకుంటున్నారా? వదిలించుకోవాలనుకుంటున్నారంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీ పర్సన్‌కి ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అండి. ఇటు మీరా? లేదంటే వేరే వారు ఇచ్చిన సలహాలా? అండ్ మీ విషయంలో తేల్చుకోలేకపోతున్నారు. వారి నిర్ణయాల్లో తేల్చుకోలేకపోతున్నారు. మీ పర్సన్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే ఒకవేళ మీ గురించి తెలుసుకున్నది నిజమైతే మళ్ళీ మీతో మాట్లాడితే మీరు వారితో మాట్లాడతారా లేదా అన్న కొంచెం డౌట్. ఎందుకంటే మీ పర్సన్‌ని మీరెప్పుడు రెస్పెక్ట్ ఇచ్చారు. ఎంత ఎంత ప్రేమ ఇవ్వాలో, ఎంత సపోర్ట్ ఉండాలో ఇవ్వవలసిందంతా మీ పర్సన్‌కి ఇచ్చారు కానీ వారి నుండి ఎప్పుడూ ఆశించలేదు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అందుకనే కొంచెం భయపడుతున్నారండి మీతో మాట్లాడడానికి. అండ్ ఇక్కడ ఈ రకంగా ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో, మీరెక్కడ దూరం అయిపోతారేమో అన్న ఆలోచన అనేది కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఎవరో మీ గురించి ఏదో చెప్పుంటారండి. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ రావడం గానీ, లేదంటే మీకేదైనా మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ, ఇలా మీ గురించి ఏదో తెలుసుకోవడం అయితే జరిగింది. అది లవ్ ప్రపోజల్ అయినా, మ్యారేజ్ ప్రపోజల్ అయినా అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది మీ పర్సన్‌కి వచ్చేసి చాలా కన్‌ఫ్యూజన్ మైండ్ అయితే ఉంది. వారికేమీ అర్థం కావట్లేదండి మీ విషయంలో. మీరు కావాలని అనుకుంటున్నారు, కొంచెం భయపడుతున్నారు. ఇక్కడ వారు ఏం ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్‌లో వేరే పర్సన్ ఎవరైనా ఉన్నారేమో, మీరు వేరే వారికి కనెక్ట్ అయిపోయారేమో, అండ్ మీరు రిలేషన్ కంటిన్యూ చేశారేమో, ఇంకా వారిని వదిలేసుకుంటున్నారేమో, ఇలా జరగడానికి వీల్లేదు. మీతో మాట్లాడాలి. అసలు వారు తెలుసుకున్న నిజం అవునా? కాదా? వారికి ఒక క్లారిటీ రావాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఇక్కడ ఆలోచిస్తున్నారండి. ప్రయత్నాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దక్కించుకోవాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఒకటే నిర్ణయం. పాజిటివ్‌గా ఉండాలి. అది మీకు మంచి జరగాలి. అండ్ ఎదుటివారి కాంప్రమైజ్ అయ్యేలాగా సిట్యుయేషన్ ఉండాలి. ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మొత్తం ఆలోచించేది ఏంటంటే గతంలో మీతో ఉన్న లైఫ్ చాలా
నచ్చింది అండ్ మీరు ఉంటే లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందని వారు అనుకుంటున్నారు. పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే అప్పుడున్న మెమరీస్ ఇప్పుడు నచ్చుతున్నాయి. అప్పుడు మెమరీస్ వారికి అంత పట్టించుకునేవారు కాదు, కానీ మీకు నచ్చిన ఫుడ్ తింటున్నారు. అంటే అక్కడ మీతో ఉన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. అలానే వారు ఎక్కడికెళ్ళినా మీరే గుర్తు వస్తున్నారండి. అంత అలా ఆలోచిస్తున్నారు. వారు ఎక్కడ వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు. వారి మైండ్‌లో మీరు కనెక్ట్ అయిపోయారండి. అంటే అంతలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని స్పై చేస్తున్నారు. వారి కంటికి ఎవరిని చూసినా మీలానే కనిపిస్తున్నారు. అంతలా సోల్ లెవెల్‌లో కనెక్ట్ అయిపోయారండి. మీ పర్సన్ ఒకటే మాట అనుకుంటున్నారు. పాస్ట్‌లో అయితే మిమ్మల్ని వదిలించుకోవాలని అనుకున్నారు. ప్రెజెంట్‌లో అయితే మిమ్మల్ని దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఎవరో పర్సన్ వచ్చారని ఎవరో చెప్పడం అయితే జరిగిందండి. మేబీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ, లేదంటే మీరు ఎవరైనా న్యూ పర్సన్‌తో మాట్లాడటం గానీ ఏదో తెలిసుంటుందండి. కొంచెం ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. పాస్ట్ లైఫ్‌లో మీరు వారితో ఎలా ఉండేవారు, ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు వారికి నచ్చుతున్నాయి. మళ్ళీ మీ ప్రేమ వారికే దక్కాలని వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. కానీ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉందండి. మీరు వారితో మాట్లాడతారా లేదా? అసలు మీ లైఫ్‌లో వేరే వారుంటే ఇంకా వారిని మీ పర్సన్‌ని అసలు మీరు పట్టించుకోరు. ఇలా కొంచెం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మళ్ళీ అలానే మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. మీ పర్సన్ ఇక్కడ ఏంటి అనుకుంటున్నారంటే, మీరెప్పుడు పర్సన్‌కి ప్రేమే ఇచ్చారండి. ఎప్పుడు ఆశించలేదు. మీలాంటి పర్సన్‌ని వదులుకోవడం వారిదే తప్పని ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకెప్పుడు ఏది చేయడం అయితే జరగలేదండి. కనీసం విషెస్ చెప్పేంత సెన్స్ కూడా ఉండేది కాదనమాట. అన్నీ మర్చిపోయాను, లేదంటే లైట్ తీసుకోవడం. ఇలాంటి నా మైండ్ సెట్ వారు ప్రెజెంట్ మీ బర్త్‌డే డేట్ గుర్తుంది. అలానే మీకిష్టమైన ఫుడ్ గుర్తుంటున్నాయి. డ్రెస్ సెన్స్ గుర్తుంటుంది. ప్రతీదీ మీకు ఇష్టాలన్నీ ఇప్పుడు మీ పర్సన్‌కి గుర్తు రావటం. ఆ ఇష్టాలతోటే వారు మీరు తీసుకునే మీకిష్టమైన ఫుడ్ తినడం, మీకు నచ్చిన కలర్స్‌తో డ్రెస్సులు వేసుకోవడం, ఇలా మీకు నచ్చినట్టు వారు మారుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సోల్ లెవెల్‌లో కనెక్ట్ అయిపోయారనమాట. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటి? ఎప్పుడు పర్సన్‌ని ప్రేమించడం, అన్‌కండిషనల్ లవ్‌గా. వారు మీకు నచ్చినట్టు ఉండాలని ఎప్పుడైనా ఏదైనా సజెషన్ చేసుండొచ్చండి. ఈ హెయిర్ స్టైల్ అయితే బావుంటుంది. ఈ డ్రెస్ ఇలా ఉంటే బావుంటుంది. ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు చేస్తున్నారండి ప్రెజెంటు. ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. ప్రెజెంట్ అయితే ఈ మాటలు పట్టించుకుని మీకు నచ్చినట్టు వారు బిహేవ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వచ్చేసారు అని తెలిసినట్టుంది. వచ్చారో లేదో తెలీదు, కానీ మీ పర్సన్ అయితే ఎవరో చెప్పడం అండ్ మీ పర్సన్ అదే నిజమనుకుని అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏదో విధంగా మీతో కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే మీరు దూరమైపోతారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీ పర్సన్ ఉంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ ప్రెజెంట్ అయితే స్పై చేస్తున్నారు. మేబీ మీకు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీ నుంచి రిక్వెస్ట్ పెట్టడం కానీ, లేదంటే అసలు మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడొస్తున్నారు ఇలా చెక్ చేయడం కానీ, అండ్ మీకు సంబంధించిన వారితో మీ గురించి ఎక్కువ మాట్లాడడం కానీ, ఇలాంటివి చేస్తున్నారండి మీ పర్సన్. మీ మీద అంతలా ఫోకస్ చేశారు అండ్ అంత ఇంట్రెస్ట్ అయితే పెంచుకుంటున్నారు. అన్‌కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రెజెంట్ అయితే మీ పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే జరుగుతున్నాయి. కొంతమందికైతే జరగబోతున్నాయి. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఏ సిట్యుయేషన్‌లో దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ కూడా ఉంటుందండి. అసలు వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ మీద ఎలా చూపిస్తున్నారు? ఏం అనుకుంటున్నారు? అసలు ఏం జరగాలనుకుంటున్నారు? వీటికి సంబంధించి అయితే ఈ రీడింగ్ అయితే ఉండబోతుంది. ఇవేనండి ఎనర్జీస్. ఇక్కడ మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ యొక్క సిట్యుయేషన్స్ అండ్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రతి సిట్యుయేషన్స్‌కి. అండ్ అలానే
అనదర్ 4 ఎనర్జీస్ కార్డ్ అంటే మిగిలిన 4 ఎనర్జీస్ కార్డ్స్లోని ప్రతి ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అనమాట. మధ్యలో ఉన్న 2 ఎనర్జీస్ కార్డ్స్ అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, అనుకున్నది జరుగుతుందా లేదా, దానికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ఈ సైడ్ ఉన్న 4 ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ సిచ్యువేషన్స్ అంటే మీ గురించి, మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి. 24/7 మీ గురించి ఆలోచించడం, మీరున్నట్టే మీతో మాట్లాడుతున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. అండ్ సిచ్యువేషన్స్ కూడా క్లారిఫికేషన్, ఎంత బిజీ వర్క్లో ఉన్నా సరే అటు వారి పని చూసుకుంటున్నారు, ఇటు మీ గురించి ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజ్ అయితే ఉందండి. వారు మీ గురించి ఏదో తెలుసుకోవాలి, మిమ్మల్ని వదులుకోకూడదు, మీతో ఎలా మాట్లాడాలి, మీరు ఎందుకు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు మాట్లాడుకోవడం పట్టించుకోవట్లేదు, ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ 24/7 మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఎవరో ఏదో విషయం చెప్పారని ఇంక పదే పదే అదే దృష్టిలో అదే ఆలోచనలతో ఉంటున్నారు. మీరు అంతలా డిస్టర్బ్ అయితే చేస్తున్నారు. ఈ రోజంతా మీరు డిస్టర్బ్గా ఉన్నారంటే మీ పర్సన్ కూడా అక్కడ డిస్టర్బ్ అవుతున్నారండి. అసలు మైండ్కి రెస్టే లేదు. జరిగిన విషయాలకి మళ్ళీ కొంచెం కొంచెంగా ఆలోచించి క్లారిటీ తెచ్చుకుంటున్నారనమాట. ఆ రోజు ఎందుకు జరిగింది, వేరే వారు ఎందుకు అలా మాట్లాడారు, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలా ఆలోచనలు అయితే చేస్తున్నారు. క్లారిఫికేషన్ ఏంటి అంటే వారి క్లారిటీ రావాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇలా 24/7 ఆలోచించడం, మీ విషయంలో అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుందన్నమాట. ఇంకా ఏ వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వారు మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మీ గురించి అయితే అంత బాధపడుతున్నారండి. మీతో మాట్లాడాలనున్నా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే తప్పు చేసింది వారు, బాధ పెట్టింది వారు. అలాంటిది మీతో ఎలా మాట్లాడాలన్నా వారికి కొంచెం ఇబ్బందేనండి. ఇక్కడ మీకు మొహం చూపించే అంత సిచ్యువేషన్ కూడా లేదు. ఇండైరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏమనుకుంటున్నారంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అండ్ మనసుకి దగ్గర అవుతున్నారు. మీరు మిమ్మల్ని అందరూ అట్రాక్ట్ చేసేస్తారు. మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంట. ఇంకా వీరిని పట్టించుకోరు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు. మీ మాట తీరు కానీ మీ మనస్తత్వం కానీ అందరూ మెచ్చుకుంటారు. మీరు అందరూ గౌరవించేలా ప్రవర్తిస్తారు కానీ ఎప్పుడూ వల్గరిటీగా బిహేవ్ చేయరని ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. దీన్ని బట్టి మీ పర్సన్ ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీ విషయంలో చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, ఇక్కడ మీ విషయంలో అందరూ మంచిగా మీ గురించి చెప్పుకుంటున్నారు. ఎవరో మీరంటే పడని వారు మీ గురించి చెడ్డగా చెప్పడం వల్ల అదే నిజం అనుకుని మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఎంత సైలెంటో ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మీ పర్సన్కి అర్థం కాలేదండి. మీరంటే ఇష్టం లేని వారు మీ గురించి నెగిటివ్గా చెప్పడం వల్ల మీరేదో చెడ్డవారని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కొంచెం ఆ విధంగా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోరండి. వారి ప్రపంచం వారిదే. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మీతో కూడా వారికి నచ్చినప్పుడు మంచిగా మాట్లాడతారు, అంటే ప్రేమ చూపించేస్తారండి. నచ్చినప్పుడు పట్టించుకోరు. ఎందుకంటే ఎమోషన్స్ ఫీలింగ్స్తో వారు ఆడుకుంటారు. అది వారికి తెలుసో తెలియదో కానీ అలాంటి వారిని మీరు మార్చడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు ఎక్కడ వారిని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వారికి వచ్చేసింది. మెంటల్ టెస్ట్లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్స్ వారికి సవాలుగా అనిపిస్తుంది. ఎందుకు వారి విషయంలో అలా జరుగుతుంది అని. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఇంకెవరితో మాట్లాడాలని అనిపించట్లేదు. మీ విషయంలో ఏదో జరుగుతుంది. మీరు ఏమైనా వారిని మోసం చేస్తున్నారేమో. మోసం చేసింది వారు కానీ మీరు కాదు కదా. ఇప్పుడు వారేదో వారి లైఫ్ ఏదో వెళ్ళిపోయారు. కానీ మీ లైఫ్ మీరు చూసుకోవాలి కదా. కానీ ఇలా కూడా కాదండి. వారి లైఫ్ వారు చూసుకున్నా సరే మళ్ళీ మీ మీద ఫోకస్ ఉండి మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని వారు మిస్ అయిపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఉద్దేశం ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. మానసిక వేదన కనిపిస్తుంది. మీ గురించి అంతలా బాధపడుతున్నారు. కొంచెం కోపం చూపిస్తున్నారు, బాధపడుతున్నారు. మీ
మెమరీస్ వారిని అంతలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. వారు నమ్మక ద్రోహం చేశారని మనకు తెలుసు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. వారికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి. మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ టోటల్‌గా ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. కానీ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. నిజంగా మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మీరు పట్టించుకోరు. కాబట్టే మీరు వారిని పట్టించుకోవట్లేదంటే మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. ఎవరో చెప్పింది నిజమేమో! ఇలా ఆ నిజమో కాదా తెలుసుకోవాలని మీ గురించి ఎక్కువ ఆలోచించడం. మీరెప్పుడు ఫోన్ చేశారు? ఎప్పుడు మెసేజ్ చేశారు? అప్పటినుంచి మీకు వారికి కాంటాక్ట్ లేదు. ఈ మధ్యలో అసలు ఏం జరిగింది? మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారా? అందుకే మీరు మాట్లాడడం మానేశారా? ఇలా ఆలోచనలతో అయితే ఉంటున్నారు. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా అపార్థం చేసుకుంటున్నారంటే మీ ప్రవర్తన బట్టి, మీ మంచితనాన్ని బట్టి అందరూ ఇష్టపడతారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోక మిమ్మల్ని అపార్థం చేసుకుంది వారే తింగర పని చేశారని ఇప్పుడు వారికి అర్థమవుతుందండి. మనసులో చాలా బాధపడుతున్నారు. డిప్రెషన్ ఫీల్ అవుతున్నారనమాట. మీరు వారికి దూరం అయిపోతున్నారన్న బాధ ఎక్కువైపోతుంది. మీ పర్సన్ కొంచెం మోసపూరితమైన వారేనండి. ఎందుకంటే ప్రేమ మాటల్లో ఉంటుంది కానీ మనసులో ఉండదు. కానీ ఇలాంటి పర్సన్‌ని మీరు మార్చారంటే మీ పర్సన్‌లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా ఒక మోసం చేసేవారు అది ఏ విధంగా అయినా సరే అండి, ఒక రైట్ పర్సన్ వారి లైఫ్‌లోకొస్తే ఏదో ఒక రోజు వారిలో మార్పనేది కనిపిస్తుంది. ఆ రైట్ పర్సన్ మీరే కాబట్టి ఎలాంటి పర్సన్ ఎలా మారారు అంటే, మీ పర్సన్ వచ్చేసి ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళ లైఫ్ ఏమైపోయినా వారికి అనవసరం. అలాంటిది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి మీరు వారికే సొంతమని, ఇంకా వారి అనే మాట ఏంటంటే మిమ్మల్ని మోసం చేశారు మీ పర్సన్. కానీ మీరు వారికి ప్రేమ ఇచ్చారు. ఇలాంటి ప్రేమని వదులుకున్నందుకు వారికి ఏంటి అనిపించిందంటే ఇక్కడ వారికి తెలుసు ఈ సొసైటీలో చాలా మోసపూరితమైన వాళ్ళని. మీలా జెన్యూన్‌గా ఉండేవారు కానీ, ప్యూర్ లవ్ చూపించేవారు కానీ ఉండరని వారికి అర్థమవుతుంది. మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే ప్రేమ తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ ప్రేమను కోరుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ విషయంలో మీ పర్సన్ మోసం చేశారని, ఎదుటి వాళ్ళ వల్ల వారు మోసపోయారని. అంటే ఏదిస్తే అదే తిరిగి వస్తున్నట్టు మీ పర్సన్ ఇప్పుడు వారు ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారంటే అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టారని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మనసులో కూడా క్షమాపణ అయితే చెప్తున్నారు. మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని, మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలని అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేయాలని, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీతో ఉంటే ఒక హెల్తీ రిలేషన్ అయితే ఉంటుందని మీ పర్సన్ అయితే భావిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీరు మోసం చేయరని తెలుసు. కానీ మీలాంటి పర్సన్ కావాలంటే చాలామంది మీ లైఫ్‌లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇస్తే మీ లైఫ్ బావుంటుంది. మీ పర్సన్ మీ లైఫ్ నాశనం చేశారనే వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే మీరిచ్చిన ప్రేమే మళ్ళీ వారికి కావాలని కోరుకుంటున్నారండి. ఎప్పుడు కూడా వారి నుండి ఎప్పుడూ ఆశించలేదు. స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు. చిన్న చిన్న మనస్పర్ధాలు, విభేదాలు ఉన్నా సరే అది బంధం నిలబెట్టుకోవడానికేనండి. మీరు పర్సన్‌ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇలా మీ పర్సన్ అర్థం చేసుకోవడం అయితే జరిగింది. ఒకరి గురించి ఆలోచించి మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారికి అర్థమవుతుంది. మీ విషయంలోని చేసిన దానికి పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో, ఇంకా మీరు వారి లైఫ్ నుండి దూరం అయిపోతారేమో అన్న భయం అనేది కనిపిస్తుంది. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. ఈ మిస్సింగ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకో మీకు మనసు మంచిగా అనిపించదు. కోపం, విసుగు, చిరాకు కనిపిస్తుంది. ఈరోజు ఫుడ్ కూడా సరిగ్గా తినేవాళ్ళు కూడా ఎవరు లేరనుకుంటా. కొంచెం మైండ్ అబ్సెంట్‌గా కూడా అనిపిస్తుంది మీకు. ఇవన్నీ మీ పర్సన్ ఎనర్జీస్ అండి. మీకు కనెక్ట్ అవుతున్నాయంటే మీరు సోల్ లెవెల్‌లో కనెక్ట్ అయినట్టే. అంటే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ పర్సన్‌కి కనెక్ట్ అవుతున్నాయి. మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి.
ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారే మీకు జస్టిస్ చెయ్యాలి అండ్ వారి లైఫ్‌కి జస్టిస్ జరగాలని అనుకుంటున్నారు. మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే ప్రేమ తిరిగి కావాలని అనుకుంటున్నారు. ఏది కూడా ఒకటి ఇచ్చినప్పుడు ఆశించకూడదండి. దానికి ప్రతిఫలంగా ఏదో మంచి విషయం జరుగుతుంది. అలానే మీరెప్పుడూ ఒకటే అనుకుంటున్నారు, నచ్చిన వారితో లైఫ్ ఉండాలి. అలానే ఎవరితో బంధం ముడిపడిందో ఆ బంధమే కావాలి కానీ స్వార్థంగా మంచి జీవితం కావాలి. ఈ పర్సన్ మోసం చేశారు కదా! వీరి నాశనం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి మల్టీ రిలేషన్ మైండ్ అండ్ కన్నింగ్ పర్సన్, మనీ మైండెడ్ ఇలాంటి పర్సన్ ఉన్నవారు మైండ్ మార్చారు, లైఫ్ స్టైల్ మార్చారు. ఎందుకంటే ఇక్కడ మీరు జెన్యూన్‌గా ఉండడం అయితే జరిగిందండి. మీ పర్సన్ తెలుసు ఎవరితో రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది. కానీ మీ విషయంలో మీకు ఎడిక్ట్ అయిపోయారు. కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వారు మీ నుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా మీ మెమరీస్ వారిని ఇంకా దగ్గర చేస్తున్నాయండి. అలాంటి పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు అండ్ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈరోజు ఎనర్జీస్ ఇలా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మేబీ వారి నుండి కాంటాక్ట్ కూడా రావచ్చండి. మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయడం కానీ, లేదంటే ఎక్కడైనా మీ పర్సన్ కనిపించడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. వేరే వారి మాటల వల్ల కూడా మీ పర్సన్ గురించి అయితే తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఎనర్జీస్ ఇలా సూచిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక డిఫరెంట్ కంటెంట్ మరొక వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.